తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమవారం స్వర్ణరథంపై అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. స్వర్ణరథంపై అమ్మవారిని దర్శిస్తే తలచిన పనులు నెరవేరడంతో పాటు మరో జన్మ ఉండదని అర్చకులు తెలిపారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవాలను ఊరేగింపుగా స్వర్ణరథం మండపానికి తీసుకొచ్చారు. ఉదయం 9:45 నుండి స్వర్ణ రథోత్సవం వేడుకగా జరిగింది. బంగారు రథాన్ని అధిరోహించిన అమ్మవారు ఆలయ 4 మూడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం 2:30 నుండి 4:30 వరకు అమ్మవారి ఉత్సవాలకు శుక్రవారపు తోటలో స్నపన తిరుమనంజనం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తారు. రాత్రి 7:30 నుండి 8:30 వరకు అమ్మవారికి ఆలయ 4 మూడవీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఆలయ అర్చకులు బాబుస్వామి, డిప్యూటీ ఈవో గోవిందరాజన్, సూపరింటెండెంట్ రమేష్, ఆలయ ఇన్స్పెక్టర్లు చలపతి, సుభాస్కర్, సుబ్బరాయుడు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నెమ్మదిగా గోవింద నెమ్మది నెమ్మది గోవింద 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 నెమ్మది 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 గోవింద నెమ్మది గోవింద నెమ్మది నెమ్మది గోవింద గోవింద నెమ్మది 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 గోవింద పట్టుకొని నడవాలి లాగకండి గోవింద నెమ్మది నడవాలి గోవింద నెమ్మది నెమ్మదిగా నడవాలి గోవింద నెమ్మది నెమ్మదిగా నడవాలి గోవింద గోవింద నెమ్మదిగా హారతి